బ్రెడ్ లేకుండా శాండ్విచ్ ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఇది తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా హెల్తీ అనమాట. శనగలు ముందు రోజు నానబెట్టేసుకుని దాంట్లోకి కొంచెం అల్లం ఇంకా పచ్చిమిర్చి మిక్సీ వేసేయండి. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి కలిపి బ్యాటర్ పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత స్టఫింగ్ కోసం అని చెప్పేసి స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఆనియన్ ఇంకా నేను కొంచెం యాపిల్ తీసుకున్నాను. దాని తర్వాత ఆలు కూడా స్మాష్ చేసేసి దాన్ని మొత్తం ఒక బ్యాటర్ కింద తయారు చేసేసాను అనమాట. దాని తర్వాత నెయ్యి కానీ బటర్ కానీ ఈ శాండ్విచ్ మేకర్కి అప్లై చేసేసి ఈ బ్యాటర్ వేసేసి దాంట్లో స్టఫింగ్ అయితే కనుక ఇదంతా వేసేసుకోండి. దానిపైన మళ్ళీ ఇంకో లేయర్ వచ్చేసి బ్యాటర్తో క్లోజ్ చేసేయండి. దాని తర్వాత ఈ శాండ్విచ్ మేకర్ క్లోజ్ చేసేసి పొయ్యి మీద పెట్టి 4 సైడ్స్ కూడా బాగా కాల్చుకోండి. ఇది కాలవటానికి ఒక శాండ్విచ్ అట్లీస్ట్ 7 మినిట్స్ పడుతుంది. దాని తర్వాత తీసి చూస్తే ఇది కూడా శాండ్విచ్ సూపర్ టేస్టీ ఉంటుంది. ఇది గ్రీన్ చట్నీతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లేకపోతే కనుక పిల్లలకి కెచప్తో ఇవ్వండి, స్కూల్లో కూడా చాలా బాగుంటుంది లంచ్ రెసిపీ.